Sixth problem, plot the points 2, 3, 6, 3 and 4, 7 in a graph sheet. Join them to make it a triangle. Find the area of the triangle those formed. మనకి ఇచ్చిన 3 XY కోఆర్డినేట్ వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ ఏర్పడుతుందంట. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. దీన్ని ఎక్స్ డాష్తో సూచిస్తారు. దీన్ని ఎక్స్ యాక్సిస్ అని కూడా అంటారు. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ని 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ స్కేల్లో ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ అని రాయాలి. ఈ స్ట్రెయిట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. వై డాష్తో సూచిస్తారు. దీన్ని వై యాక్సిస్ అని కూడా అంటారు. వై యాక్సిస్ పైన 0 నుండి స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ పైన 0 నుండి డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ స్కేల్లో వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని రాయాలి. ఈ విధంగా స్కేల్ రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +3. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ +3 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +3. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +6 వై కోఆర్డినేట్ +3. ఎక్స్ కోఆర్డినేట్ +6 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ +3 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ +6 వై కోఆర్డినేట్ +3. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +4 వై కోఆర్డినేట్ +7. ఎక్స్ కోఆర్డినేట్ +4 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ +7 అంటే స్ట్రైట్గా 7కి స్ట్రైట్గా. ఎక్స్ కోఆర్డినేట్ +4 వై కోఆర్డినేట్ +7. మనం ఈ 3 లైన్లు తీస్తే మనకు ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్ అనేది ఏర్పడింది. ఇది మనం ABC అని రాసుకుంటే, ABC ఈజ్ ఏ ట్రయాంగిల్. మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడింది. మనకు ఆ ట్రయాంగిల్ లోపల మనకి ఏమని చెప్పంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. మనం ట్రయాంగిల్ యొక్క బేస్ రాస్తే, బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనం ఇక్కడ బేస్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడికి 2 యూనిట్లు, ఇక్కడ 3 యూనిట్లు, ఇక్కడికి 4 యూనిట్లు. కాబట్టి మనకు బేస్ అనేది 4 యూనిట్స్. మనం ఇప్పుడు హైట్ రాసుకుంటే ట్రయాంగిల్ యొక్క హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనం హైట్ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడికి 2 యూనిట్లు, ఇక్కడికి 3 యూనిట్లు, ఇక్కడికి 4 యూనిట్లు. కాబట్టి హైట్ కూడా 4 యూనిట్స్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ = హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకు హాఫ్ బేస్ అంటే మనకేమొచ్చింది 4 యూనిట్స్. కాబట్టి 4 ఇంటూ హైట్ అంటే 4 యూనిట్స్. ఇక్కడ 2 1 జా 2 2 జా 4 = 1 2 జా 2 2 4 జా 8 స్క్వేర్ యూనిట్స్. ఆన్సర్ 8 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 8 స్క్వేర్ యూనిట్స్. సెవెంత్ ప్రాబ్లం, ప్లాట్ at last 6 points in a graph sheet, each having the sum of its coordinate equal to 5. మనం XY కోఆర్డినేట్స్ని యాడ్ చేసి 5 రావాలంట. అట్లీస్ట్ మనం ఒక 6 పాయింట్స్ని కనుక్కొని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ చేయాలి. మనకి ఏంటి ఇచ్చాడు, ఎక్స్ కోఆర్డినేట్ -2 వై కోఆర్డినేట్ +7. ఈ 7కి -2ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 5 మిగులుతుంది. సెకండ్ ఇది అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ +1 వై కోఆర్డినేట్ +4. ఈ రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈ విధంగా మనము 6 పాయింట్స్ కనుక్కొని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ చేయాలి. మనకు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ యాడ్ చేస్తే మనకు 5 రావాలన్నమాట. అంటే నేను ఒక పట్టిక రూపంగా రాశాను. ఇది ఎక్స్ కోఆర్డినేట్ కాలము, ఇది వై కోఆర్డినేట్ కాలము, ఎక్స్ కోఆర్డినేట్ ఆర్డర్ కాలం. మనము ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ 0 అనుకుంటే మనం రైట్ సైడ్ ఇలాగా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం అలానే పాజిటివ్ నెంబర్స్ లైన్గా రాసుకుంటూ వెళ్దాము. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3. అంటే ఈ రెండు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ యాడ్ చేస్తే మనకు 5 రావాలి. అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటే మనకు వై కోఆర్డినేట్ అనేది ఆటోమేటిక్గా 5 ఉంటుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 వై కోఆర్డినేట్ 5. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 1 ఉంది కాబట్టి మనకు వై కోఆర్డినేట్ 4 ఉంటే 2 యాడ్ చేస్తే మనకు 5 వస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్ 1 వై కోఆర్డినేట్ 4. మనకి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 2 ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ 3 రాస్తే 5 అవుతుంది. కాబట్టి 2, 3. ఎక్స్ కోఆర్డినేట్ 3 ఉంది కాబట్టి మనం వై కోఆర్డినేట్ ఏం రాయాలంటే 2 రావాలి. అంటే 3 2 యాడ్ చేస్తే 5 రావాలి. ఎక్స్ కోఆర్డినేట్ 3 వై కోఆర్డినేట్ 2. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 4 ఉంది కాబట్టి మనం వై కోఆర్డినేట్ 1 రాస్తే 5 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ 4 వై కోఆర్డినేట్ 1. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 5 ఉంది కాబట్టి మనకు వై కోఆర్డినేట్ ఏమి ఉండదు, అవసరం లేదు కాబట్టి 0 రాసిపోతుంది. ఎక్స్ కోఆర్డినేట్ 5 వై కోఆర్డినేట్ 0. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ చూస్తే ఎక్స్ కోఆర్డినేట్ -1 ఉంటే ఇక్కడ మనం వై కోఆర్డినేట్ ఎంత ఉండాలి, 6 ఉండాలి. 6 ఉంటే 6లోకి వెళ్ళి మనం సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. అంటే మనకు కరెక్ట్ వస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్ -1 వై కోఆర్డినేట్ 6. ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్ -2 ఉంటే ఇక్కడ 7 పెట్టి ఎక్స్ కోఆర్డినేట్ -2 వై కోఆర్డినేట్ +7. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -3 ఉంటే ఇక్కడ మనం వై కోఆర్డినేట్ 8 పెట్టాలి. 8 లెవెల్ సబ్ట్రాక్షన్ చేస్తే 5 మిగులుతుంది. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ -3 వై కోఆర్డినేట్ +8. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఈ రెండు ఇక్కడ వచ్చినాయి. ఇది ఇక్కడ.
మనం వీటిని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీద్దాం. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాష్తో సూచిస్తారు. దీన్ని ఎక్స్ యాక్సిస్ అని కూడా అంటారు. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం కాబట్టి మనం స్కేల్లో ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయాలి. ఈ స్ట్రెయిట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. వై డాష్తో సూచిస్తారు. దీన్ని వై యాక్సిస్ అని కూడా అంటారు. వై యాక్సిస్ పైన 0 నుండి స్ట్రెయిట్గా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ పైన 0 నుండి డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ పైన 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం కాబట్టి వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయాలి. ఈ విధంగా స్కేల్ రాయాలి. మనము XY కోఆర్డినేట్లు ఆర్డర్ పేలో వచ్చినవి వాటిని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ ఇద్దాము. ఇక్కడ నుంచి ఫస్ట్ది x కోఆర్డినేట్ -4 y కోఆర్డినేట్ +8. x కోఆర్డినేట్ -3 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ +8 అంటే స్ట్రెయిట్గా 8కి ఎదురుగా ఇక్కడ. x కోఆర్డినేట్ -3 y కోఆర్డినేట్ +8. నెక్స్ట్ x కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ +7. x కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ +7 ఈ ప్లేస్. x కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ +7. x కోఆర్డినేట్ -1 y కోఆర్డినేట్ +6. x కోఆర్డినేట్ -1 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ +6 అంటే ఇక్కడ. x కోఆర్డినేట్ -1 y కోఆర్డినేట్ +6. x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +5. x కోఆర్డినేట్ 0 అంటే ఈ ప్లేస్, y కోఆర్డినేట్ +5 అంటే ఈ ప్లేస్. x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +5. x coordinate +1 y coordinate +4. x coordinate +1 y coordinate +4. x coordinate +1 y coordinate +4. x coordinate +2 y coordinate +3. x coordinate +2 y coordinate +3. x coordinate +2 y coordinate +3 ఈ ప్లేస్. x coordinate +3 y coordinate +2. x coordinate +3 y coordinate +2. x coordinate +3 y coordinate +2. x coordinate +4 y coordinate +1. x coordinate +4 అంటే ఈ ప్లేస్, y coordinate +1 అంటే ఈ ప్లేస్. x coordinate +4 y coordinate +1. x coordinate +5 y coordinate 0. x coordinate +5 అంటే ఈ ప్లేస్, y coordinate 0 అంటే ఈ ప్లేస్. x coordinate +5 y coordinate 0. అన్ని పాయింట్లు ఒకే లైన్ పై వచ్చే విధంగా స్కేల్ చేయాలి. దిస్ ఈస్ ద గ్రాఫ్.